చేస్తున్నాం సార్. మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకు కోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవునా? ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్? ఎలా కట్టడి చేశారు? ఏం చేశారు? ఈ ఎన్ని తగ్గించారు? ఎలా తగ్గించారు? మేము ఏం చేసామంటే మనకి కొన్ని మనకి ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్తన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం. అంటే మన మూమెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. Sir, this is Avinash Pujari from ATI. My question to you is, since the new government took over the charge, how many Naxalites you have neutralized so far, and what is your warning or message to them who are left over? See, so we had after the new government took over, in this last 4 months itself we had about 5 exchanges of fire in which 5 important cadres. First time one central committee member, Uday, he was neutralized recently. Jagan, Aruna, Ramesh, so all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. Sir, are you convincing them to surrender? Are you convincing them to surrender, or they are surrendering themselves? So we see there are only 2 ways: either they surrender or we will operate and they will be neutralized. So sir, AP is the shelter zone for Maoist and they will be neutralized. If they don't surrender, there is only 2 choices for them. We are asking them to come, we are appealing them to come. Otherwise we will have to take action and they will be neutralized. సార్, ఏపీ ఈజ్ ద షెల్టర్ జోన్ ఫర్ మావోయిస్టులు అనేది ఒక చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో. చాలా వరకు తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ కూంబింగ్లు జరిగాయి, తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ నేపథ్యంలో చాలా మంది కూడా ఏపీలో షెల్టర్ తీసుకుంటున్నారు వస్తున్న వార్తల్లో. అది ఎంతవరకు మీ ఇన్ఫర్మేషన్, పాత ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 months ఇన్ఫర్మేషన్ అట్లా లేదు. సో ఈ 4 months లో మనం పూర్తిగా కంప్లీట్ గా ఎక్కడ దీని మీద కంట్రోల్ తీసుకున్నాం, ఏరియా మీద కంట్రోల్ తీసుకున్నాం. సరే, అవును, ఎస్ అదే దానికోసం చెప్తున్నాము. రెండే ఆప్షన్స్. టైమ్ ఈజ్ వెరీ లెస్, ఫ్యూ మంత్స్ లెఫ్ట్. 4 months ఆఫ్ దిస్ ఇయర్, 3 months ఆఫ్ నెక్స్ట్ ఇయర్, 7 months లోపల ఐదర్ దే షుడ్ కమ్ or they will be neutralized. సో వార్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాణాలతో ముడిపోయినటువంటి వ్యవహారం. ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం సార్, కంప్లీట్ చెప్పండి. ఎందుకు మావోయిజం తయారవుతుందనే దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమైనా స్టడీ చేసిందా, రీసెర్చ్ చేసిందా? దానికి ఏం చెప్తారు? ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ మూవ్మెంట్ లాంగ్ బ్యాక్, 70s లో స్టార్ట్ అయింది. ఓకే, స్టడీ చేయడానికి ఏం లేదు. రీజన్స్ దే ఆర్ గివింగ్. వైలెన్స్ ఈజ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ సివిలైజ్ సొసైటీ. సొసైటీలో వైలెన్స్లో మేము పవర్ తీసుకుంటాము. వైలెన్స్లో మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి. ప్రాణాలతో ముడిపడిన దానికి కాదు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మేము అపీల్ చేస్తున్నాము వాళ్ళకి. ఆల్టర్నేటివ్ ఏం లేదు. స్టేట్ డెవలప్మెంట్ ఆగలేము. స్టేట్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, అంతే కదా సార్. 7 నెలల్లో మావోయిస్టులు కానీ లొంగిపోకపోతే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మేము ఖచ్చితంగా వాళ్ళని లేపేస్తామని. ఇట్స్ డైరెక్ట్ వార్నింగ్ టు మావోయిస్ట్. ఎస్, లేపడం అది మీ వర్డ్ సార్, నేను చెప్పాను కాదు. అది మీ వర్డ్, నాకు అట్రిబ్యూట్ చేయకూడదు. అది మీ వర్డ్. నా వర్డ్ నేనే చెప్తున్నాము. న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే అరెస్ట్ చేస్తాము, న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే సరెండర్ చేయండి. సార్, ఇప్పుడు ఏఓబి పేరుతో ఎంతమంది క్యాడర్ వర్క్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరు లేరు అక్కడ ఏరియాలో. పూర్తిగా ఏఓబిని పూర్తిగా యాజ్ ఆఫ్ నౌ. ఓకే. Been awarded 5 lakh rupees. 5 lakh rupees as the reward money for surrender.
Sunnam Neela alias Soni has been rewarded 4 lakh rupees reward. Third person, Koasi Poje alias Sodi, wife of Sodi, cash reward of 3 lakh rupees. Next person, Pangi Mohan, has reward of Gimli Chitti Babu, Gimli Kamesh, Gimli Chinna Rao, all these are party members. Korra Nageshwar Rao is also party member. Pangi Jeevani worked as a party member. Then Korra Mahesh also worked as a party member. Kilo Chetti Babu worked as a party member. Gilori Chinna Rao worked as a party member. Madhvi Shankar worked as a party member for Maoist party. So put together these 13 members have today been given cash reward of 22 lakh rupees. There are others who have not been able to make today. The cash reward for put together was 30 lakh rupees. No.